ఒరేయ్, మందు పోసినోడు సోడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అత్తమ్మకి. నేనా? ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది. గుడ్డి అమ్మ సంపత్గా. అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. రే అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదలండిరా ప్లీజ్ రా. అరే అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు? రౌండ్ అప్ కాదు కూడా కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. అరే వెళ్ళిపోతారా? అరే అరే నాకేం నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి. అరే అరే నన్ను వదిలేండిరా. అరే అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలీదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసి చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామా అత్తొస్తుంది, అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? మామ వద్దు మామా, సిగ్గున్నా తిరుగు. I love you, Baba. Congrats. I myself will not leave here until the streets are deserted. Around you are no longer captain. అమ్మో ఏం చెప్పినా ఏం చేసినా బెస్సాలే. నిజంగా నా తప్పేం లేదు మామా. నువ్వు చెప్పినట్టుగా నా లెటర్ తీసుకెళ్లి శ్వేత బండిలో పెట్టాను రా. లెటర్ రజనీ పేరుతో వచ్చింది ఆ బిల్లగాడు. శ్వేత బండిలో పెట్టాను రా. చూసినావా, కావాలన్న బిల్లగా నిరికిత్తుడు. అర్థమైందా? అమ్మ నా కొండిగా. ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని వాడిని పట్టుకో. లేవరా లేవరా బై లే. అన్నింటికి వచ్చి పోమన్నాడు. రేయ్ నిన్నే, నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? ఏయ్ వాడు సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు? ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా. రై లంగా డిస్కో డిస్కో రంగా. చూడు, ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్. దాన్ని కూడా మనిద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ డ్యామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా. నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటికి గెలిస్తే వాడిదే శ్వేత. ఓకే డన్. సీనా సిట్టింగా? సీనేరా. ఎప్పుడు ఎక్కడ? ఎల్లుండి గ్రౌండ్లరా. ఈ రంగగాడి పంతం, పిల్లగాడి యంతం. మండే సూర్యుడు రాయి స్కోప్ పిల్ల. ఏ పిల్ల, ఏ స్కోప్ స్కోప్ పిల్ల. ఈ ఊరు మనది, ఈ భూములు మనది.
వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి. ఇలా ఉదయమే వదిలిపెట్టారు. రాగానే ఎవరైనా పెద్ద మనిషిని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన. మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది. మీలాంటి పెద్ద మనుషులు కష్టపెడితే పుట్టగతులుండే. మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా. నన్ను ఆశీర్వదించండి. వస్తా. రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమరా మస్తుకున్నాను. మా తమ్ముడు బేబీ. వీళ్ళెవరు? వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రేయ్ చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రే చెప్పాలి, మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరేనా? దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన శిబిరానికి నువ్వను బాడీ కూడా దొరకదు. ముసల్లా కొడుకు ఆడేం చేస్తాడు? అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీ తాత ముసలోడే ఒక్కడే కట్టె పట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిష్ వాడిని బగాయించును కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రేపు పోరగలదేముందిరా, చాటింగ్లు డేటింగ్లు తప్ప. కాపాడుకోవాలంటే అయినా మనం ప్రేక్షణ కావాల్సింది పై ఆఫీసర్కి రిపోర్ట్లు పంపే ఆ ఎంఆర్ఓ గురించి. మీ ఇద్దరు మొన్న అనుకున్నట్టు ఫైట్ లో గెలిస్తే వాడే శ్వేత. ఓకేనా? ఓకే ఓకే. ఈ డిచ్పల్లి యువత సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాలి. దానికి ముఖ్యంగా యువత కదలి రావాలి. మన యువత ఆవేశానికి మన్ను మిన్ను ఏకమై ఏంటిరా ఇదంతా? ఆపండ్రా. నేను చెప్పలే, ఆ లింగాలే అనుకున్నా. వాళ్ళ కొడుకులు కూడా మనకు ఉపయోగపడుతుండ్రు. మాస్టర్ ప్రాబ్లం సాల్వ్. ఇక ఎంఆర్ఓ గారి దుకాణం బంద్ చేయాలా? పంతులు గారి సంగతి కలిసి చూసుకున్నారు. మీరు వెళ్ళి ఈ సాలగాలను లోపల నూకుండ్రి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటు లేదు, మనిషి లేడు. ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త కొడకన్నా. హాయ్ సార్. సార్ ఏయ్, బోర్ కొడుతుంది. ఆ టీవీ కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. అశోకచక్రం ఉన్న ఈ బెల్ట్ మాకెందుకు ఇచ్చారో తెలుసా? ఈ ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లలు కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి.
అంతా మంచి జరుగుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవర్సగాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. రై గాడిదలు అడిగారు, సిగ్గులు ఎదురా మీకు? లీడర్లే సొసైటీని నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమనాలరా? ఛీ! చల్ నిఖిల మామ. సంపత్, హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నిన్న బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగుందిరా బాయ్. ఈ విషయం హైకమాండ్కి తెలిసిందనుకో మస్తు ఖుషి అవుతుందిరా బాయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాస్ అయినా గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్సీ నువ్వు. ఇక మీ ఇద్దరు లేచి కిందికెళ్ళి మీ దాకా మొత్తం కలిసేటట్టు ఓసారి కావలించుకోండి రా బాయ్. రేయ్ సాంబయ్య, సాంబయ్య, రేయ్ సాంబయ్య. వద్దయ్యా, తప్పైపోయిందయ్యా, నన్నేం చేయొద్దయ్యా, పిల్లలకి అలా ఉండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు జనాలని వేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయాలే బాధతో అలా చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా వెళ్ళించండయ్యా, చూపించండయ్యా. భూములు పోయాయా? అయ్యా 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 ఎన్ని కష్టాలు రా నీకు. అయ్యా. ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు? నువ్వే పోయావనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా అయ్యా తప్పైపోయిందయ్యా, నన్ను వదిలేండి అయ్యా, క్షమించండి అయ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి ఈ మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా అన్నా, ఎండాకాలంలో కూడా చలి ఎక్కువ ఉంది. మన పోరగాలకి ఫోన్ కొట్టి ఈ ఇల్లు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా 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 నువ్వేం చెప్తా చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదయ్యా. అయ్యా 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 నువ్వేం చెప్తా చేస్తానయ్యా.